కడుపులో కత్తులు దాచుకుని పైకి పొత్తుల గురించి మాట్లాడుతున్నాయి ఏపీలోని విపక్షాలు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 పార్టీల పొత్తుల వ్యవహారం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీల్లో అంతర్గత గొడవలు ఓవైపు, ఓ పార్టీకి సీట్ ఇస్తే మరో పార్టీలో తిరుగుబాటు ఇంకోవైపు అన్నట్లుగా తయారైంది. టికెట్ల కోసం రోడ్ల మీద బల ప్రదర్శనలు చేస్తున్నారు ఆయా పార్టీల నాయకులు. మొత్తం విశాఖలో 3 పార్టీల మధ్య రచ్చ రచ్చ అవుతోంది. అదేంటో సార్ చూద్దాం. కూటమి పార్టీల్లో సీట్లు కేటాయింపు వ్యవహారం ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పైకి పొత్తులు అవసరమని అంటూనే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. పక్క పార్టీకి సీట్ ఇచ్చేస్తే తమ పరిస్థితి ఏంటని అధినేతల్నే నిలదీస్తున్నారు. ఒకరికి ఒకరు వెన్నుపోట్లు పొడవడానికి రెడీ అవుతున్నారు. ఫ్లెక్సీలు చించివేస్తున్నారు. నేతల ఫోటోలను తగలబెడుతున్నారు. తమ నేతకు సీటు రాకపోతే తమ సత్తా ఏంటో పార్టీకి చూపిస్తామని, పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొద్ది రోజుల క్రితమే పార్టీలోకి వచ్చిన వంశీకృష్ణకు విశాఖ సౌత్ సీటు ఇవ్వడాన్ని నిరసిస్తూ జనసేన నేతలు బహిరంగంగానే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిరసన వ్యక్తం చేస్తూ వంశీ ఫోటోలను తగలబెట్టారు. వంశీకి కాకుండా స్థానికంగా ఉండి పార్టీకి పనిచేస్తున్న నేతలకే సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ వెస్ట్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే గణబాబుకు మళ్లీ టీడీపీ సీటు కేటాయించడాన్ని నిరసిస్తూ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు ఇదే విధానాలను అవలంబిస్తే పార్టీ మనుగడే కష్టమని ప్రసాద్ కామెంట్ చేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గం సీటు జనసేనకి కేటాయించడాన్ని నిరసిస్తూ టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి బల ప్రదర్శనకు దిగారు. తన అనుచరులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. సీట్లు రాని చోడవరం, మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి జిల్లా నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై అసమ్మతి నేతలతో బండారు సత్యనారాయణమూర్తి చర్చించారు. 2-3 రోజుల్లోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుని బండారు మీడియా ముందుకు రానున్నారని సమాచారం. భీమిలి నియోజకవర్గం సీటు వలస నేత అయిన మాజీ మంత్రి గంటాకు ఇవ్వొద్దంటూ స్థానిక నేతలు టీడీపీ అధినేతకు డిమాండ్ చేస్తున్నారు. గంటాకు వ్యతిరేకంగా స్థానిక నేతలు సమావేశమయ్యారు. వలసవాదులతో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదన్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం జనసేన నేతలకు మింగుడు పడటం లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్న తమను పక్కన పెట్టడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతున్నారు. పవన్ వైఖరిని నిరసిస్తూ నార్త్ నియోజకవర్గంలో ఉన్న జనసేన కార్యాలయానికి సైతం నాయకులు రావడం మానేశారు. రీజనల్ కార్యాలయం ఉన్నప్పటికీ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు ఆఫీస్కు అద్దె కట్టకపోవడంతో కార్యాలయంకు టులెట్ బోర్డు పెట్టిన భవన యజమాని దానికి తాళం వేశారు. పొత్తులో భాగంగా గాజువాక సీటు టీడీపీ తీసుకోవడాన్ని జనసేన నేతలు తట్టుకోలేకపోతున్నారు. పార్టీకి జిల్లాలో ఎవరూ లేనప్పటి నుంచి కష్టపడి పనిచేసిన తనకు అన్యాయం చేయడమేంటని జనసేన నేత కోన తాతారావు ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి సహకరించేది లేదని కోన తాతారావు అనుచరులు చెబుతున్నారు. విశాఖ ఎంపీ సీటుపైన టీడీపీ, బీజేపీ మధ్య వివాదం రాజుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి టీడీపీలోని తన చెల్లెలి అల్లుడు కోసం టీడీపీకి త్యాగం చేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ఓడిపోయిన గీతం భరత్కు సీటు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. పురంధేశ్వరి వైఖరిపై ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి అనేక ఫిర్యాదులు అందాయి. మొత్తంగా సీట్ల పంపకం 3 పార్టీల్లోనూ అగ్గిరాజేసింది. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో ఈ వర్గపోరు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందోనని 3 పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.